దుబాయ్లో నివసిస్తున్న భారతీయ ప్రవాసులతో పాటు ఇతర పౌరులకు యుఏఈ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. విదేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను దుబాయ్కి ఆహ్వానించే నివాసితుల కోసం దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం ఏ దుబాయ్ ఇన్వైట్ పేరుతో ఓ ప్రత్యేక పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ పర్యాటకులను మరింతగా ఆకర్షించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ పథకం కింద విదేశాల నుంచి అతిథులను తీసుకువచ్చే నివాసితులకు దాదాపు 79,000 రూపాయల ఉచిత హోటల్ బసలు, రెస్టారెంట్ ఆఫర్లు, పర్యాటక ప్రదేశాల టికెట్లు, ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ల డిస్కౌంట్ ప్యాకేజీలను రివార్డులుగా అందిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ జూలై 20 నుంచి అక్టోబర్ 31 మధ్య దుబాయ్కు వచ్చే విదేశీ సందర్శకులకు మాత్రమే వర్తిస్తుంది. విదేశీ అతిథులు దుబాయ్కి చేరుకోవడానికి ముందే యుఏఈ నివాసితులు అధికారిక పోర్టల్లో వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక నివాసితుడు ఒకేసారి గరిష్టంగా 5గురిని నామినేట్ చేయవచ్చు. ఈ ప్రచార కాలంలో ఒక్కో నివాసితుడు గరిష్టంగా 3 రివార్డు ప్యాకేజీలు వరకు పొందే అవకాశం ఉంటుంది. పర్యాటకులు దుబాయ్ చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థల ద్వారా వారి రాక ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. అనంతరం 72 గంటల్లో రివార్డులను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలిపే ఈమెయిల్ వస్తుంది. ఈ రివార్డులను డిసెంబర్ 31 వరకు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఈ పథకంలో పాల్గొనాలంటే ఆహ్వానించే వ్యక్తికి 18 ఏళ్లు నిండి ఉండాలి. చెల్లుబాటయ్యే ఎమిరేట్స్ ఐడి కలిగుండాలి. విదేశాల నుంచి వచ్చే బంధువులు, స్నేహితులు యుఏఈ నివాసితులు కాకూడదు. వారు చెల్లుబాటయ్యే టూరిస్టు వీసా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా విమానం, సముద్రం లేదా రోడ్డు మార్గంలో దుబాయ్ చేరుకోవాలి. ఈ పథకం కేవలం ఆఫర్లు, రివార్డులకు మాత్రమే వర్తిస్తుంది. సందర్శకుల వీసా ఏర్పాట్లు, దానికయ్యే ఖర్చులను ఆహ్వానితులే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక సందర్శకుడిని ఒక నివాసితుడు మాత్రమే నామినేట్ చేయగలడు. ఒకవేళ ఇప్పటికే వేరొకరు ఆ వ్యక్తి పేరు నమోదు చేసి ఉంటే రెండోసారి నామినేషన్కు రివార్డులు లభించవు. ఈ నూతన కార్యక్రమం ద్వారా ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు మరియు రవాణా సేవలైన కరీం, హాలా వంటి ప్రఖ్యాత సంస్థల నుంచి కూడా ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.